సార్ కంట్రోల్ రూమ్కి కాల్ చేసిన వాడి డీటెయిల్స్ దొరికాయి సార్. ఏదన్నా యూజ్ అవుతుందా? ఎస్ సార్. Hello, Mr. Madhav Singh. There are jammers inside the mall, and I need to connect to one particular person. So kindly support me with your technical team. Yes, I will definitely extend my support on this, Mr. Singh. ఎందుకు అతన్ని ఇలా లైన్ గా కూర్చోబెట్టి అటు ఇటు తిరుగుతున్నాడు? నేనేదో సినిమా చూద్దామని వస్తే ఏంటి సినిమా చూపిస్తున్నారా? రే మూనాకున్నా ఇదేంట్రా టార్టాయిస్ లాగా కొంచెం నోరు మూసుకుని ఉండు. ఓ పేరు పెట్టి పిలుస్తున్నావా? ఛీ లోపల పో. బయట పొడిని నేను చూపిస్తాను ఎవరని. సిగ్నలే లేదు. ఓ ఆగేమా రైట్. హలో ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్కి ఫోన్ ఇవ్వండి. రాముగా కొంచెం ఉండవా కాముగా? ముందు వాడిని కామ్గా ఉండమని చెప్పు. వీడి పుష్పంగా ఇది ఎర్రి పుష్పం. జబర్దస్త్ రష్మి. హలో, వీరా అలియాస్ వీరరాఘవ ఎలా ఉన్నారు? ఇండియన్ జేమ్స్ బాండ్. టెర్రరిస్టులు హైజాక్ చేసిన ఒక మాల్లో ఉన్నా కానీ పక్కన గర్ల్ ఫ్రెండ్తో ఒక డార్క్ రూమ్లో పర్లేదు, బాగానే ఉన్నా. ఇదయ్యా, ఈ టైంలో కూడా ధైర్యంగా మాట్లాడుతున్నాం. నీలాంటోడే కరెక్ట్ అయ్యా. బిల్డప్ అంతా చాలా ఓవర్గా ఉంది. ఏదో పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు. నీ హెల్ప్ కావాలయ్యా. హెల్ప్ ఏమీ చేయలేను. ఇంకేమైనా ఉందా? ఏంటయ్యా ఇది ఇంత ఓపెన్గా చెప్తున్నావు? మీ డిపార్ట్మెంట్కి నాకు ఉన్న రిలేషన్షిప్ ఎప్పుడో కట్ అయిపోయింది. ఎందుకంటే మీరు నాతోనే ఉండి పని చేస్తున్నట్టు చేసి నన్ను బిట్రే చేస్తారని నాకు తెలీదా ఏంటి? ఈ అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే టీం ఉంటుంది చూడండి, వాళ్ళతో నాకు ఇక ఎటువంటి రిలేషన్ లేదు. అందుకని ఫోన్ పెట్టేయండి. ఈ హైజాక్ ఎందుకు చేశారో తెలుసా? నువ్వు ఎవరిని పట్టుకోబోతే ఒక పాప చనిపోవడం వల్ల నీకు మనశ్శాంతి లేకుండా పోయిందో ఆ ఉమర్ ఫరూక్ని వదలమని. దే వాంట్ ఉమర్ ఫరూక్ బ్యాక్. ఆ తర్వాత నీ ఇష్టం. ఏంటి సార్ పిలిచారు? ఏం లేదు, ఎవరితో మాట్లాడుతున్నారని అడిగా. మనకు తెలిసినోడే సార్. టెన్షన్ పడకుండా వెళ్ళి కూర్చోండి. ఎప్పుడు చూసినా నిలబడే ఉంటున్నారు. మనసు కష్టంగా ఉంది. ఆల్ ఓకే? ఏమైంది? ఏం లేదు, గవర్నమెంట్ వల్లే కాదంట నన్ను చేయమంటున్నారు. ఏంటి జోకా? ప్రామిస్ మా. ఈస్ట్ కోస్ట్ మాల్ని అదుపులోకి తీసుకున్న ఐఎస్ఎస్ తీవ్రవాదులు తీహార్ జైల్లో ఉన్న వాళ్ల నాయకుడు ఉమర్ ఫరూక్ ని విడుదల చేయాలని డిమాండ్ చేసినట్టు సమాచారం అందింది. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, కేవలం కొద్ది మంది కోసం ఉమర్ ఫరూక్ని రిలీజ్ చేస్తారా అని అడుగుతున్నారు. ఐ థింక్ దే నీడ్ సమ్ మోర్ టైం. నేను చెప్పాను కదా, వాళ్ళు ఇలాంటి వాటికి భయపడరని. ఈ టైంలో ఇలాంటి ఒక హైజాక్ని చూసి భయపడినట్లు నటించేది ఒక పెద్ద విషయం. ఇప్పుడు నువ్వు నన్ను భయపెట్టాలని మాట్లాడుతున్నావు చూడు, ఐఎమ్ ఇంప్రెస్డ్. బట్ ఇక్కడ నువ్వు ఏం మిస్ అవుతున్నావంటే ఇంకో 2 monthsలో ఎలక్షన్స్. దానికి ముందు 250 members ఇలా చనిపోవడం ఎలక్షన్ రిజల్ట్స్ని తారుమారు చేస్తుందని నీకు అనిపించట్లేదా? మేబీ నీకు అనిపించకపోవచ్చు, బట్ యువర్ ప్రైమ్ మినిస్టర్, ఐ డోంట్ థింక్ హీల్ బి ఓకే విత్ ఇట్. సో ఐ ఆర్డర్ యూ టు టాక్ టు యువర్ ప్రైమ్ మినిస్టర్ నౌ అండ్ గెట్ బ్యాక్ టు మీ ఇన్ 15 minutes. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏది చెప్పకూడదు అనుకున్నానో అదే కరెక్ట్గా చెప్పాడు. ఒక్క ఎలక్షన్స్ని పట్టుకొని వీళ్ళు పెట్టే టార్చరు. ఏదో ఒకటి చెప్పేసి పోవయ్యా. ఎక్కడికయ్యా? బాత్రూమ్కి వెళ్తున్నాను సార్. ఈ టైంలో బాత్రూమా? ఏంటి నీకు రాకపోవచ్చు సార్, నాకు వస్తుంది. పోసుకొని వచ్చి చెప్తాను. అడిగినా అట్లా ఏదో ఒక జవాబు చెప్తాం. ఏదో పాప ఏడుస్తున్నట్టు సౌండ్ వినిపిస్తుంది కదా, నీకు వినిపిస్తుందా?
ఏదో కొంచెం వినిపిస్తోంది. ఎలక్షన్ టైంలో ఇలాంటి ఒకటి జరిగితే గవర్నమెంట్కి ఎంత ప్రాబ్లమో తెలుసా? ఊరికే మాట్లాడుకుంటూ ఉన్నారు మీరంతా. ఏం చేయాలనుకుంటున్నారయ్యా? వీరాకి ఫుల్ పవర్ ఇచ్చేద్దాం సార్. ఓసారి ఆలోచించండి. అదంతా ఇప్పుడు ఆలోచించలేవయ్యా. ఉమర్ ఫరూక్ను విడుదల చేసి తీరాలి. దానికి కావాల్సింది చూడు. సార్ వాడిని విడిచిపెడితే మళ్ళీ ఎప్పుడు పట్టుకోవాలి? వాడు బయటకు వచ్చాడా డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది సార్. ప్రజల ప్రాణాలు కాపాడాలయ్యా. మనం చేయలేని ఏ విషయమైనా లోపల ఉన్నవాడు చేస్తాడన్న నమ్మకం నాకు లేదు. ఒక మాదిరిగా ఉంది కదా, బయటికి వెళ్ళొద్దని బ్రెయిన్ చెప్తుంది. బ్రెయిన్ చెప్తుంది కదా, అదే చెయ్యాలి. కానీ మనసు విన్నంటుందే. లేదొద్దు, ఇక్కడే ఇలాగే ఉండిపోదాం ప్లీజ్. లేదు, నేను అదే అనుకున్నా, కానీ ఆ పాప ఏడ్చేది ఒకలాగా సైక్ అవుతుంది. నో ప్లీజ్. లేదు, సరే వద్దు, కరెక్టే. నన్ను పొడవడానికి ఒక కత్తి తెచ్చావే, ఉందా? నిన్నేరా ఉందా? ఇవ్వు. భయపడకు, ఇవ్వరా. ఏం చేయను, ఇవ్వు. ఏంటి? ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఓ టెర్రరిస్ట్ తల అద్దాలు పగలగొట్టుకొని వచ్చి మన పక్కన పడుతుందని ఎప్పుడైనా అనుకున్నారా సార్? చూశారు కదా, బయట మనం ఇంతమంది ఉండడం కన్నా లోపల వాడు ఒక్కడుంటేనే మనం గెలవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది సార్. నేను చెప్తున్నాను కదా, హీఈస్ అ క్రూయల్ బీస్ట్. సైలెంట్గా నేను చెప్పేది వినండి, లేదా నేను మాధవ్ సార్తో మాట్లాడతా.